SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. భక్తి ఎక్కువ కదా మీకు, చాలా చాలా భక్తి ఎక్కువ, చాలా చాలా. అన్ని దేవాలయాల్ని, అన్ని శక్తిపీఠాలని అన్నిటిని చుట్టేసి వచ్చారా? కవర్ అయిపోయాయా? అంటే మాకు శివాలయంకి వెళ్ళను ఎక్కువ, శ్రీ వైష్ణవులు కాబట్టి పంచ సంస్కారం అయిపోయింది. తిరునామం తీసుకున్నాం కాబట్టి, సంఘచక్రం తీసుకున్నాం కాబట్టి బేబీ వెళ్ళొచ్చు. శివుడు ఏంటంటే విష్ణుమూర్తిలోనే ఉన్నారు, వెళ్ళొచ్చు. కానీ మాకు మా ఆచార్యం, మా గురు పరంపర చెప్పింది, ఈయన దగ్గర శరణాగతి అయిన తర్వాత, వైష్ణవ తత్వంని పునికి పుచ్చుకున్నాక వచ్చిన తర్వాత ఎందుకమ్మా ఈయన విష్ణుమూర్తి దగ్గర శరణాగతి అయ్యారు, ఈయనే అని తీసుకున్న తర్వాత ఆయన కూడా ఇందులో ఉన్నారు కదా, ఇంకెందుకు? అలాగని గుడికి వెళ్ళకుండా ఉండను, చేస్తాను. నాకు ఎక్కువ తిరిగేది విష్ణుమూర్తిది, కృష్ణుడిది, వైష్ణవిది. అందువల్ల అలాగే వెళ్తుంది. భక్తి అన్నది ఏంటంటే మన పెరిగే ఎన్వైరన్మెంట్ అనమాట. చిన్నప్పుడు ఆడుకునేది ఎక్కడ ఆడుకున్నాం? కావేరీ రివర్ దగ్గర, శ్రీరంగం గుడిలో వినేది ఆ మంత్రాలు, ఆ పాటు అదే కదా. అప్పుడు ఏమవుతుందంటే, నేను మంచి ఇప్పుడు ఉన్నట్లుగా మంచి మ్యూజిక్ విని, ఫాస్ట్ బీట్ సాంగ్ వినుంటే మేము వేరే వెళ్ళిపోయేదండి. అప్పుడు చిన్నప్పటి నుంచి అదే వాతావరణంలో పెరగడం వల్ల ఇది మంచిది. నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు. అందులో ఒక తృప్తి ఉంది, ఒక సంతోషం, నాలో ఒక గ్లో ఇస్తుంది. నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను కదా, అలానప్పుడు ఇది బాగానే ఉంది కదా అని అక్కడ పెరిగింది. బాగా చదువుకుంటానన్నమాట, అన్ని బుక్స్. అదే అలాగే నావెల్స్ చదవడం, శ్లోకాలు అవన్నీ రాకపోయినా కూడా రోజుకు ఒక పదమైన చదివి 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 రాస్తాను. దాని మీదే చేయబెట్టుకుని రాసి రాసి చెప్పుకుంటూ రాస్తానన్నమాట. విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర, అలాగే చిన్నప్పటి నుంచి అది అలవాటు కాబట్టి ఇంట్లోనే అలాగ సుప్రభాతం కానీ, నరసింహ స్తోత్రం కానీ, నారాయణ స్తోత్రం కానీ అలాగే చెప్పడం వల్ల అలాగ వచ్చింది. చెయ్యలేము అన్నది ఏది లేదు లోకంలో. పాజిటివ్గా ఆలోచిస్తే అన్నీ వస్తాయి. అలాగే నవ్వుతూ ఉండొచ్చు, అందంగా ఆనందంగా కూడా ఉండొచ్చు. మీరు హెల్తీగా కూడా ఉండొచ్చు. అవును, ఆరోగ్యంగా కూడా. ఇప్పుడు నేను నవ్వానంటే ఏమనుకుంటారు? ఇప్పుడు కవిత కూడా నవ్వుతారు కదా. అప్పుడు ఏమవుతుంది? మీరు మనసు సంతోషంగా ఉంది, నా మనసు సంతోషంగా ఉంది. బేసిక్ అది అంతే. మేము ఎప్పుడు ఇలాగే అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండండి. అండ్ పక్కవాటిని ఏం పట్టించుకోకండి. మీరు బీ యువర్ సెల్ఫ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండండి. మేము ఇలాగే చూడాలనుకుంటున్నాం, మిమ్మల్ని ఇలాగే కంటిన్యూ చేయండి. ఇప్పుడు 100 1000 అయ్యాయి, 1000కి తోడు ఇంకెన్ని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు, అవి అన్ని యాడ్ ఇచ్చే ప్రొడ్యూసర్ ఇచ్చే డైరెక్టర్స్ అందులో కూడా అమ్మేనా, అమ్మమ్మ, ఇప్పుడు నాన్నమ్మ కూడా వచ్చాను కొన్ని పిక్చర్స్లో. ఇప్పుడు అవుతాను, అదేం తప్పలేదు. ఇప్పుడు నా మనవరాలికి అమ్మమ్మ కదా, ఇంకా అమ్మ, అదే స్క్రీన్ మీద అమ్మ చేస్తున్నాను అంతే. సో ట్రూ. ఇక్కడ ఇంకా చెప్పాలంటే నా మనవరాలు అమ్మమ్మ అని పిలవట్లేదు, పిలవదా అని ఉంటా. తమిళ్లో పార్టీ అంటారు అన్నమాట, పార్టీ అని పిలుస్తుంది. వాళ్ళకి ఏదైనా కావాలంటే మాట, సుధా సుధా సూపర్ మార్కెట్కి వెళ్దామా అంటుంది. అదే దానికి కోపం వచ్చినట్టు, ఏ సుధా అంటుంది. ఈ పార్టీ నాకు వద్దు, అమ్మమ్మ పో అంటుంది, అంటే కోపంలో. అప్పుడు మాత్రం పార్టీ అంటుంది, అమ్మమ్మ అంటుంది. కానీ దానికి ఏదైనా కావాలంటే, దాని దగ్గర నన్ను మస్కా కొట్టాలంటే సుధా అంటే ముద్దుగా పిలుస్తుంది ఒకటి. మా అమ్మ నన్ను సుధా అని పిలిచేవాళ్ళు, మా నాన్న అమ్మ అంటే వాళ్ళ మదర్ లాగా ఉంటానని చెప్పి అమ్మ అని పిలిచేవారు. వీళ్ళు మాత్రం ఇది మా అమ్మది అలాగే వచ్చింది. మా అమ్మ ఎక్కడా పోలే, దీని రూపంలో వచ్చారు. సేమ్ ఎంత ఇప్పుడు మనవరాలు ఏజ్ ఎంత? ఇప్పుడు 6 వస్తుంది అక్టోబర్. ఇప్పుడు 5.5. పేరేంటి? సాయి అక్షిత. సాయి అక్షిత. ఓకే, మీరేం పిలుస్తారు? అచ్చు అని పిలుస్తాం. ఓకే. ఇంకోటి చెప్పాలంటే నాకు ఒరిజినల్ పేరు లక్ష్మి, మా నాన్నమ్మ పేరు. ఇంట్లో అప్పట్లో లక్ష్మి అని పిలవలేరు కదా, వాళ్ళ అమ్మ పేరుని పిలవలేరు కదా. అందుకే ఏం పేరు పెట్టాలి, పేరు పెట్టాలి అంటే, మా పెద్దనాన్న సాంస్క్రిట్ పండిట్, శ్రీరంగం టెంపుల్లో ఉన్నారు, రైల్వేస్లో అకౌంట్స్ ఆఫీసర్గా ఉన్నారు.
ఏరా ఏం పెట్టాలి అంటే 4 కొడుకుల తర్వాత పుట్టిందిరా అమృతల్లాగా పుట్టింది, సుధాని పేరు పెట్టు అన్నారు. ఓకే, అలా వచ్చిన పేరుదే సుధా అన్నది. స్క్రీన్ నేమ్ ఏం కాదు అది. మార్చమన్నారు కూడా అమ్మ అనేసారు. మేము కోరి పెట్టుకున్నామండి ఆ పేరు, మార్చము అనేసారు అమ్మ. నాకు ఇష్టం లేదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చాలా మంది అన్నారు పేరు మార్చండి, నేను మార్చను అనేసారు అమ్మ. నేను అలాగే మార్చుకోలేదు, అలాగే ఉండిపోయింది. అమ్మ అలాగే పిలిచేవాడు. నాన్నగారు అమ్మ అని పిలిచేవారు. అమ్మ అంటే వాళ్ళ అమ్మని పిలిచేవాళ్ళు. అది మా అమ్మ ఇప్పుడు ఇది ఇలా పిలుస్తున్నారు. మా అమ్మ అలాగే అనేవాడు. ఏదైనా కోపం వచ్చి ఉంటుంది అంటే దున్నపోతుంది తిట్టేవాడు, ఎర్రుమడు సుధ అనేవాళ్ళు. అమ్మ అంత కోపం, అందుకే కొట్టేవాళ్ళు కాదమ్మా. అందుకే నేను పిల్లలను కొట్టను, వాళ్ళలాగా వెళ్ళిపోతాను, ఆడుకుంటాను, వాళ్ళ ఏజ్కి కింద దిగిపోతాను, హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు మీ 5 అన్న తమ్ములు అందరూ కజిన్స్, వాళ్ళ పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, వీళ్ళంతా ఒక రీయూనియన్లు, గెట్ టుగెదర్లు, అదంతా ఎప్పుడో ఒకసారి, అదంతా లేదు ఇప్పుడు. లేదు, అన్ని మారి అదంతా మిస్ అవుతున్నాం. అందుకే నేను బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా ఉన్నా. టెన్షన్ లేదు కదా, వదిన ఇలా అంది, తమ్ముడు భార్య ఇలా అంది, అదంతా లేదు, మైండ్లో పెట్టుకోవట్లేదు కదా. టైం దొరుకుతుంది నాకు, గాసిపింగ్ లేదు, నాకు టైం దొరుకుతుంది చదువుకోవడానికి, గుడికి వెళ్ళడానికి టైం దొరుకుతుంది, నాలో నేను చేసుకోవడానికి, నాకు కావాల్సింది చేయడానికి నాకు టైం దొరుకుతుంది కదా. ఐ కెన్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ మై వర్క్. అలాన్నప్పుడు నాకు ఇంకా టైం దొరికేటప్పుడు ఐ లవ్ మై సెల్ఫ్. అలా చేయడానికి ఈజీగా ఉంది. ఇది లేనిపోయింది ఎందుకు పెట్టుకోవడం, నెగటివిటీ ఎందుకు తల మీద పెట్టుకొని బాధపడుతూ ఏమవ్వదు. మన హెల్త్ పాడవద్దు అప్పుడు, మిగతాది ఏది లేదు. పైసా వేస్ట్, అది ఎనర్జీ వేస్ట్. పైసా కూడా అది ఎనర్జీ వేస్ట్, చేయకూడదు. ఎస్, మీరు ఇలాగే అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి. బీ యువర్ సెల్ఫ్ అమ్మా. ష్యూర్ మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అట్లాస్ట్ మీ అందరికీ ఇలా కలవడానికి ఛాన్స్ ఇచ్చారు నా కోసం. కానీ ఒక చిన్న ఇది క్షమించండి, చెప్పకూడదు, కానీ నా కోసం మీరు హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చారంటే ఒక కారణంతో స్వామివారు పెట్టించారు. అవును, కొన్ని విషయాలు బయటపడడానికి ఒక టైం వస్తుంది. ఇట్స్ ఎ డెస్టినీ. అవును. ఒకవేళ నేను హైదరాబాద్ వచ్చి ఉంటే టైం అయిందో, మాట్లాడడానికి ఏమైందో, ఏది మాట్లాడాలో ఆలోచించే ఉండొచ్చు. ఏమన్నా జరగడానికి ఒక కారణం పెట్టుంటారు స్వామివారు. అవును, వాళ్ళ జరిగింది. ఇక్కడ నుంచి నేను ఇక్కడ రావాలి, ఇలా చెయ్యాలని ఉంది. ఇది ఇప్పుడు కాదు, ఆయన ఎప్పుడో పెట్టారు, అదే జరిగింది. మేము ఎదురు చూపులు ఉన్నాయి, చాలా కాల్స్ ఉన్నాయి, విసిగించడాలు ఉన్నాయి. సారీ చెప్తున్నా. నో అమ్మా, నాట్ ఎట్ ఆల్. మీరు చెప్పినట్టుగా మేము అదే అనుకున్నాము. సో ఇంత దూరం వచ్చాము అంటే ఏదో ఉండి ఉంటుంది. ఒరిజినల్ గా మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదు కదా, మేము చూసాం కదా, దానికోసం అయి ఉంటుంది. వెనకాల బోల్డన్ని ఉండి ఉంటాయి, ముందు జరగబోయే ఉండి ఉంటాయి. వీటన్నిటి కోసమే అలా ఫిక్స్ చేశారు ఏదో ప్లేస్. లేకపోతే నేను ఆర్టిఫిషియల్గా వచ్చి ఉండాలి. అదే ఇందాక గోడకి సున్నం వేసినట్టు, అది కాకుండా ఒరిజినల్ గా వచ్చారు. ఇంట్లో ఎలా అయితే ట్రెడిషనల్ గా ఉంటారో పూజ సమయంలో. మీకు చాలా మంది రాస్తారు, మీకు ఛానల్ కి, మీ ప్రోగ్రామ్ కే వస్తుంది. అప్పుడు చాలా మంచి ఇంటర్వ్యూ అండి, చాలా బాగున్నారండి. ఇప్పుడు ఇలాగే ఎందుకు పిక్చర్ లో ఉండరు అని అడుగుతారు వాళ్ళు. ఎందుకమ్మా మేకప్ వేసుకుంటారు. అవును, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. స్వామి వారు అందరినీ మంచిగా చూడాలి, చెడు అంతా తొలగిపోయి అందరూ హ్యాపీగా ఉండాలమ్మా, అదొక్కటి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మా. ఇంతసేపు దొరకనా అని మీరందరూ ఎదురు చూశారు. ఇప్పుడు ఐ డ్రీమ్ వాళ్ళు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ సుధాని మీరు భరించాలి, తప్పదు. కొన్ని మాటలు కొంచెం సీరియస్గా మాట్లాడి ఉంటే సారీ, కానీ చూడండి, నిజాలు చెప్పాను. సో అమ్మా, మీరు పాటలు కూడా బాగా పాడతారట. పాడేవాళ్ళమ్మా, వాళ్ళతో పాడేదాన్ని, కానీ ఇప్పుడు పాడటం అన్నది ఆపేసాను. అయ్యో టక్కన అడిగితే రాదే. ఏదైనా సినిమా పాట కాకుండా ఇంకేదైనా ఉందా? కురై ఒన్றும் இல்லை மறைமூர்த்தி கண்ணா కురై ఒన్றும் இல்லை గోవింద. సరే మా, అంటే కొంచెం టైర్డ్గా ఉంది కాబట్టి. లేకపోతే ఈ సాంగ్ రెగ్యులర్గా అంటే తమిళ్లో కురై ఒన్றும் అంటే నాకు ఏ లోటు లేదు స్వామి, అన్నీ ఇచ్చావు, అన్నీ. ఇందాక నేను అన్నాను కదా, అన్నీ ఇచ్చాడు, అన్నీ తీసుకున్నాడు, పోతే పోనీ, ఆయన ఉన్నప్పుడు నాకు ఏ లోటు లేదు.
குறை ஒன்றும் இல்லை மலைமூர்த்தி கண்ணா குறை ஒன்றும் இல்லை కన్నా. అన్ని ఇచ్చావు, అన్ని తీసుకుంటావు, అన్ని బట్ తీసుకున్నా. నీ దయా నువ్వు మాత్రం ఇచ్చేటప్పుడు నాకు సంతోషం ఇచ్చావు, తీసుకున్నప్పుడు బాధను కూడా నువ్వే తీసుకో. ఇప్పుడు మార్గంలో పాశురాలు ఇవన్నీ కూడా చాలా వరకు చెప్తూ ఉంటాను. ఆ, ఎప్పుడైనా కోపం వస్తే నరసింహమూర్తి, ఇవాళ పొద్దున కూడా జరిగింది. ఉమ్, స్వామివారు నించున్నారు, మాకు టెన్షన్, మాకు ప్రోటోకాల్ ఇంకా వాళ్ళతో అటెండర్ పెట్టారు తిరుపతిలో. అంటే ఆర్టిస్ట్ కదా, ఫొటోస్ ఇవన్నీ చాలా ప్రాబ్లం అయింది. మా సిస్టర్తో వెళ్ళాను. ఈ నిన్నటి వరకు నిన్నంతా చాలా కష్టంగా ఉందని నేను అటెండర్ పెట్టుకున్నాను. ఇంకా వాళ్ళతో కలిపి పెట్టేశారు, వాళ్ళు రావట్లేదు. నాకు 5:45 స్లాట్, వాళ్ళకి 6 o'clock. వాళ్ళు రారే కిందకి, నాకు టైం అయిపోతుంది. ఆయన చెప్పాను, ఏమన్నా నేను కారు తీసుకుని వెళ్ళిపోతా, అదే నేను బాధపడను, నా మొహం చూసి అందరూ వదిలేస్తారు, వెళ్ళిపోతానని గబగబా పరిగెడతాను. నాకు చెల్లి, అయ్యో నీ స్పీడ్కి నేను రాలేకపోతున్నాను అక్క, నేను ఇలాగే ఉంటాను. ఆయన చూడాలని, నాకు నిన్న చూడాలని కాదు, నిన్న చూడాలంటే నేను మొబైల్లో కూడా చూసుకుంటానే, నాతో రా, మంచి దర్శనం కావాలంటే రా అన్న. వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంత టెన్షన్, వాళ్ళు రారు. ఎప్పుడు 5 o'clock నుంచి 5:40 వరకు, ఇంకా 5 minutes స్లాట్ టైం ఉంది. అక్కడి నుంచి మేము ఇంకొక 10 నిమిషాలకి అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, కార్ పార్క్ చేయాలి, అక్కడి నుంచి నడవాలి, లోపలికి వెళ్ళడానికి క్యూ ఉంటుంది. కోర్స్ మనని ఆర్టిస్ట్గా ఒక కేటగిరీలో ఉన్నాం, లోపలికి వెళ్ళాలంటే నాకు టెన్షన్ కదా. కింద స్క్రీనింగ్ చేస్తున్నారు, ఐడెంటిఫికేషన్ అన్నీ ఐడి అంతా కరెక్ట్ చేస్తుంటే అక్కడ స్వామివారు ఉంటే, ఎందుకురా ఇలా చేస్తున్నావు, ఇంత కష్టాలు పెడతావేంటిరా, నిన్ను చూడ్డానికే కదా వస్తున్నా, రప్పించుకున్నావు కదరా, ఇంత కష్టపెడుతున్నావే, లోపలికి రా, నీకు ఉందిరా అన్నా. ఇలాగే అన్నా, ఇలాగే సేమ్ ఇలాగే అన్నా. పక్కన ఉన్న వాళ్ళందరూ ఇలా చూస్తున్నారండి, ఏంటి రా పో అది ఏంటి అసలు. నా దేవుడు నాకు తండ్రిగా ఉండొచ్చు, నాకు అన్నగా ఉండొచ్చు, నాకు అమ్మగా ఉండొచ్చు, నా కొడుకు, నా కూతురు, అన్ని సర్వం ఆయన అయినప్పుడు నేను ఆయన వాడా అంటాను, వావే అంటాను, ఏదైనా అంటాను, నేను ఆయనతోనే కదా అంటాను. పక్కన మీరు వింటే వినండి, వినకపోతే పండి, నేను ఆయన మాట్లాడుకులో అన్నాను. గబగబా లోపలికి వెళ్ళాం. పాపం వాళ్ళు వేరే లెటర్ తెప్పించుకున్నా కూడా వాళ్ళని జనరల్ క్యూలో పంపించారన్న. ఇంతకీ వాళ్ళ ద్వారా మేము వెళ్తే అటెండర్ వాళ్ళు మనిషి నాకు వస్తే దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ కలిపాడు. క్యూలో నుంచి ఉంటే లోపల పెట్టిన నైవేద్యం ఫస్ట్ నాకు వచ్చింది. అంటే ఆయన నన్ను చూడడానికి ముందు వచ్చారు. నేను వెళ్ళా, ఇంకా ధ్వజస్తంభం దగ్గరికి కూడా వెళ్ళా, ఇంకా గుడి లోపల కూడా అడుగు పెట్టలా, బయట నుంచి నాకు క్యూలో ఆయన వచ్చారు. లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం 10 నిమిషాలు నించున్నాను. అంటే ఆయన నా మీద ప్రేమించినట్ట లేనట్ట. నేను తిట్టింది ఆయనకి ఎందుకు అది తిట్టులాగా అనిపించట్లేదు. అర్థం చేసుకున్నాడు. ఇది ఎంత బాధ ఉండుంటే నన్ను తిట్టు ఉంటుంది, నా కోసమే కదా పిల్ల వచ్చింది. మామూలుగా దేవుడి దర్శనం అనుగ్రహం ఉంటే తప్ప కాదు అనుకుంటారు, అందులో అనుగ్రహమే కాదు, ఆప్యాయత ఉంది, ప్రేమ ఉంది. మీకు ఇంటర్వ్యూ లేట్ అవ్వడానికి కారణం మధ్యలో ఒకటి జరిగింది. వైష్ణవిదేవి టెంపుల్కి వెళ్ళాను, జమ్మూ, కింద పడ్డాను. సేమ్ ఇలాగే తిట్టాను ఆవిడ్ని. నడక ఇంకా 1.5 కిలోమీటర్ ఉందంట. ఇంత స్టీప్గా వచ్చి కూర్చుని ఏడ్చావేంటే, నడవలేకపోతున్నానే. మీ అందరికి బుద్ధి ఉండదా, ఇంత కొండ మీద మేము రావద్దు, మాకేమో ఆశ తప్పదు మిమ్మల్ని చూడాలని చెప్పి 2 నిమిషాలు తప్పదు అన్నాను. పడ్డాను కింద, కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, వేలు ఇరిగింది. ఎక్కడి నుంచో ఇరిగిపోయిందని నేను బాధపడలేదు, మా పెయిన్ ఉందని నేను బాధపడలా. ఆవిడ్ని చూడాలి, ఇంత దూరం వచ్చాము కదా, ఏముందని చూడాలి. ఆ మొండితనం. వెళ్ళిపోయాను. కిలోమీటర్ ఎంత స్పీడ్గా వెళ్ళినా తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత మిరాకిల్ జరుగుతుంది. నిజంగా దేవుడి మీద భక్తి రావడానికి కారణం ఇది. మేము వెళ్తుంటే నేను ఇంకో ఫ్రెండ్ వెళ్ళాము. అంటే గ్రూప్లో 40 మందితో వెళ్ళాం. వాళ్ళందరూ వేరే వేరేగా వెళ్తున్నారు, మేమిద్దరం మాత్రం వెళ్తున్నాం. ఆవిడకి హిందీ తెలియదు, ఇంగ్లీష్ రాదు, ఒక తమిళ్ మాత్రమే తెలుసు. అట్లీస్ట్ మనకి కొంచెం వచ్చిరాని హిందీ తెలుసు కాబట్టి వెళ్ళాము. వెళ్తే పోలీసు వాళ్ళు ఆపారు. 15 నిమిషాలు బయట నించున్నాం. ఎండలో నించోబెట్టావు, నువ్వు మాత్రం చల్లగా హాయిగా లోపల ఉన్నావు, నువ్వు ఎందుకు చేస్తావో, ఇక్కడ కింద పడేసావు, నువ్వు చల్లగా కూర్చుంటావు, తొంగు అని తిట్టా. అనరాని మాట తిట్టా, సత్యం.
ఆవిడని తిట్టిన తర్వాత ఇక్కడ చెప్పలేను ఆ మాట, అందుకే ఆవిడని తిట్టాను. లోపలికి వెళ్తే కింద పడేసారా, కిలోమీటర్ ఎంత స్పీడ్గానే వచ్చానా, అక్కడికి వెళ్ళి 15 నిమిషాలు నించోబెడితే లోపలికి వెళ్తే ఎవ్వరు లేరు, నేను ఆవిడ మాత్రమే ఉన్నాం. నించోండమ్మా చూడండి, 20 నిమిషాలు నించోబెట్టి చూపించి మమ్మల్ని పంపించారు. భక్తి రావడానికి కారణం అది. మనుషులు ఏమంటారు, ఆవిడ ఎగ్జాగరేట్ చేస్తుంది అంటారు, కానీ దేవుడు ఎగ్జాగరేట్ చేయడు. మా అమ్మ నాన్న ఎక్కడ పోలా, మా గురుగారు ఎక్కడ పోలా, నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు ఎక్కడ పోలా. డబ్బు పోయిందని నేను బాధపడలా. నేను బతుకుంటే నా చిత్రం బాగున్నా, నేను గోడ బాగుంటే ఎంత కోట్లైనా సంపాదించు. దేవుడు అనుకున్నాడంటే ఎన్నో కోట్లు కూడా ఇవ్వచ్చు. వాడు నాకు నెమ్మది ఇవ్వాలనుకున్నాడు, ప్రశాంత ఇవ్వాలనుకున్నాడు, నా మనశ్శాంతి ఉండాలి. ఆయన నన్ను దగ్గర తీసుకోవాలనుకున్నాడు. ఆయన దగ్గర భక్తి రావడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి కారణం ఇది. మనుషులకి చెప్తే ఏమనుకుంటారు, ఒక్కసారి వింటారు, రెండోసారి నా బాధ చెప్తే ఆయనకి వెళ్ళి చెప్తే ఏదో ఒకటి సొల్యూషన్ దొరుకుద్ది కదా, అందుకే ఆయన చెప్పాను. వాళ్ళ నుంచినప్పుడు వేరే ఏమి అడగతో ఆలోచించాల, తిట్టాను, ప్రసాదం దొరికింది. నేను రాకముందు నువ్వు వచ్చేవరా నా దగ్గర, వచ్చా. ఇప్పుడు ఏడిపోస్తుంది మీకు, కళ్ళల్లోంచి నాకు అది మా అమ్మ లేదు నాన్న లేదు నా బాధపడలా. ప్రతిరోజు నేను వాళ్ళని చూస్తున్నాను అక్కడ. ఆయన చూసేటప్పుడు నాకు వాళ్ళు ఉన్నారు, ఆయన బ్లెస్సింగ్ ఉన్నప్పుడు నేను ఏదైనా చేయగలుగుతా. నరసింహుడు అంటే చాలా ఇష్టం, వెళ్ళి చూస్తాను. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం భద్రం మృత్యోర్ నమామ్యకం. ఆయనే నాకు వచ్చే మృత్యు ఆయన చూసుకుంటాడు. నాకు ఎలా రాశాడో వాడికి ఒక్కడికే తెలుసు. కన్న తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, నాకే తెలియదు, ఈ శరీరం వస్తున్న నాకే తెలియదు, ఆయన తెలుసు, ఆయన చూసుకుంటాడు. ఇంత కనెక్షన్ పిల్లలతో లేదు, ఫ్యామిలీతో లేదు, ఎవరితో లేదు, అమ్మతో శ్రీవారి ఉండేది. వాళ్ళు పోయిన తర్వాత వైరాగ్యం, వాళ్ళే పోయారు. వాళ్ళ సీటు ఖాళీ అయ్యింది, వెళ్ళిపోయారు. నేను కూడా ఒకరోజు పోవాల్సిందే కదా, కానీ పోయే వరకు ఈ శరీరంకి, ఈ సుధా మనిషికి, ఈ ఆత్మకి వాళ్ళే అమ్మ నాన్న, అది మారదు. నేను ఉన్నంత వరకు, నేను పోయిన తర్వాత ఎవరికీ అది తెలియదు, వాళ్ళకే కనెక్షన్ తెలియదు, నాకు ఏంటో కనెక్షన్ తెలియదు, ఉన్నంతవరకు. అక్కడ పోయిన తర్వాత ఆయనకి నాకే కనెక్షన్, వేరెవరికి ఉండదు. సో సినిమాల్లో అంత ఎమోషన్స్ ఇవన్నీ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. దేవుడి గురించి మాట్లాడినప్పుడే ఇన్ని కన్నీళ్ళు వచ్చాయి. మనం ఆల్మోస్ట్ 2 hours తీసుకున్నాము. ఎప్పుడూ చాలా ఎమోషనల్గా, బోల్డ్గా మాట్లాడారు, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడారు, ఇన్ని మాట్లాడారు. దేవుడు అనగానే కన్నీళ్ళు వస్తున్నాయి. అదే ఆయన ఇచ్చిన ధైర్యం. ఆయన ఉండగా నేను ఏదైనా చేయగలుగుతా. ఎవ్వరు నన్ను ఏమీ అనలేరు. నన్ను అంటే నా లోపల ఉన్నాడే ఆయన అన్నట్టు మాట ఆయన పడతాడు, నాకేం పోయింది. నన్ను ఇక్కడ ఇచ్చింది ఆయనే. అది విష్ణుమూర్తి అనను, శివుడు అనను, సుబ్రహ్మణ్యం అన్నాడు, వినాయకుడు అనను, అల్లా అనను, యేసు అనను. ఇట్స్ అ సూపర్ పవర్. వాళ్ళ నమ్మకంని బట్టి. ఇప్పుడు మీకు ఒక పేరు కవిత అని మీ అమ్మ నాన్న పెట్టారు, నాకు సుధా అని మా అమ్మ నాన్న పెట్టినట్టు ఆయనకు ఒక పేరు, అది ఒక పేరు పెట్టి పిలుస్తున్నాం. ఇట్స్ అ సూపర్ పవర్. ఆ పవర్ని మన పేరు పెట్టి పిలుస్తున్నాం. నాకు ఆయన ఉన్న తర్వాత ఇంకేముంది, ఏదైనా చేయగలుగుతా. అక్కడి నుంచి పాజిటివ్నెస్ వస్తుంది. నా లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల బయటపడ్డాను. ధైర్యం అక్కడి నుంచే ఇచ్చాడు, ఏదైనా చేయగలుగుతా. నేను ఎక్కడో లేను, నీలోనే ఉన్నాను అని చెప్పాడు. మాట్లాడుకునేటువంటి ఆ కనెక్షన్ ఇచ్చాడు, కమ్యూనికేషన్ ఉంది. నేను పక్కన ఉన్న వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచిస్తా? ఇట్స్ బిట్వీన్ విష్ణు అండ్ సుధా, పెరుమాళ్ అని సుధా, శ్రీనివాసుడు అని సుధా. మేమిద్దరు మాట్లాడుకున్నప్పుడు మీకెందుకు? వింటే వినండి, వినకపోతే నా బాధ కాదు అది. నా మనసులో ఆయన ఉన్నాడు, ఆయన మాట వింటాడు. నాకు తెలిసి ఎవరితో మాట్లాడుతున్నానని. మొన్న వెళ్ళేటప్పుడు అమ్మకి చెప్పాను, నిన్న కాక మొన్న వచ్చేటప్పుడు, అమ్మ వస్తున్నానని చెప్పారు. మంచి దర్శనం దొరికిందా లేదా? నిన్న అమ్మ చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళాము.
వరాహస్వామికి మంచి దర్శనం దొరికింది. ఉమ్. నాకు నేమ్ ఇచ్చారు, ఫేమ్ ఇచ్చారు, అంత ఐశ్వర్యం ఇచ్చారు. ఇచ్చిన వాడే తీసుకున్నాడు. ఇచ్చాడు కదా, తీసుకున్నాడు. పోతే పోనీ, ఇచ్చే పవర్ ఉన్నప్పుడు తీసుకునే పవర్ ఆయనకు ఉంది, తీసుకున్నాడు. మనం ఎందుకు క్వశ్చన్ చేయాలి, ఎందుకు బాధపడాలి? ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చేవరని నన్ను అడగలేదు కదా. అప్పుడు అడుగుంటే దీనికి కూడా అడిగేదాన్ని. అందుకే అడగను. ఆయనకు తెలుసు ఎప్పుడేమి ఇవ్వాలి, ఎప్పుడు ఏం తీసుకోవాలి అనేది. అందుకే అన్నీ ఆయనే, ఇంకా సర్వం ఆయనే. నడుపు, ఎన్నాళ్ళు నడిపిస్తావురా, నడిపించు. నడిచేది నువ్వే. కాళ్ళ నొప్పి వస్తుందంటే నేను పడుకుంటాను, పూజ ఉండదు, నువ్వే ఆకలితో ఉంటావు. ఉండు, నైవేద్యం ఉండదు. ఉండదు. అప్పుడు ఆకలి నాకు ఆరోగ్యం ఇస్తావుగా, చెయ్యి. బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అదే ఇందాక తిట్టాను కదా. తిట్టినందుకు ఏమైంది లోపల? వెళ్ళక ముందు ఆయనే బయటకు వచ్చారు. జరిగిందా కళ్ళు ముందు చూపించారు కదా. అక్కడ అంత లక్షలాది మంది, వేల మంది నించున్నారు క్యూలో. ఎవరికి ఇవ్వలేదు కదా ప్రసాదం. నా చేతికి ఇంత డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇచ్చారంటే, లోపల ఉన్న పంతులు తీసుకొచ్చి వీళ్ళకి తిరిగి నా చేతికి ఇంత తీసుకొచ్చి ఇచ్చారు. పక్కనే నా చెల్లి కూతురు ఉంది, నా కూతురు ఉంది. నా చెల్లి కూతురు నా కూతురే. నా చెల్లి ఉంది, నా తమ్ముడు ఉన్నాడు, వాళ్ళకి ఇవ్వలేదే. నా పక్కన చాలామంది బయట వాళ్ళు ఉన్నారు, అదే పంతులు, అదే మనుషులే. కానీ నాకు మాత్రం ఎందుకు ఇచ్చారు? అంతే. అది అర్థమైతే చాలు, ఇంకా ముందుకెళ్ళి. అందుకే ఈ పాట అంటే నాకు ఇష్టం. కురై ఒండ్రు మెల్లై మలైమూర్తి కన్నా, అంటే కొండ మీద కూర్చున్నాడు కదా. మరైమూర్తి కన్నా కూడా అంటారు. రెండో లైన్ పాడేటప్పుడు మరైమూర్తి కన్నా అంటే, ఈ శ్లోకాల్లో అన్నిట్లో మరై అంటే కనపడకుండా ఉన్న మనిషి. మరైమూర్తి అంటే వేదం వాటిల్లో ఉంటారు కదా, ఉపనిషత్తులో ఉంటారు కదా, దాన్ని మరై అంటారు. రెండు రకాలుగా మీనింగ్ ఉంటుంది. నాకు ఏ లోటు లేదు స్వామి. నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వే నాలో సర్వంగా ఉన్నప్పుడు నాకెందుకు? మళ్ళీ కొండ మీద కూర్చున్నావు కదరా, నీకు అన్నీ తెలుసురా. పైనుంచి చూస్తున్నావు, నువ్వు కళ్ళు మూసుకున్నట్టే, కానీ అన్నీ నీకు తెలుసు. నడిపించేది నువ్వే కదా. అన్నీ తెలిసిన తర్వాత నేను ఎందుకు ఆరాటపడాలి అని ఆ సాంగ్లో వస్తుంది. అందుకే నాకు ఆ సాంగ్ అంటే చాలు. కురై ఒండ్రు మెల్లై గోవింద మలైమూర్తి కన్నా గోవింద. ఆయన నీచోడు, ఇంకెందుకు మనం బాధపడి ఇది చెయ్యాలి, వదిలేద్దాం, దేని గురించి ఆలోచించద్దు అని. చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ ఫిలాసఫీ బాగుంది, మీ థాట్ ప్రాసెస్ బాగుంది, ఐడియాలజీ బాగుంది, అండ్ ద వే యు ఆర్ లీడింగ్ లైఫ్ చాలా చాలా బాగుందమ్మా. మీరు అన్నారే ఏదైనా విషంగా ఉంటుంది, లేదు విషంగా ఏం లేదు, చాలా స్మూత్గా లోపలికి వెళ్ళేలా ఆ విషయాన్నైనా ఇలా స్మూత్గా సుధా అమృత గుళికలతో చేసేసి లోపలికి పంపించేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇలాగే ఉండండి, మీరు ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి, బ్లాక్మెయిల్ చేయండి, భయపెట్టండి, చివరికి సరెండర్ అయ్యి ఇలాగే ఉండండి. అంతే, తప్పదు, సరెండర్ అవ్వాల్సిందే. అప్పుడే తిండి పెడతాడు, మళ్ళీ పద పెట్టాడు. ఆకలి, ఆయన ఆకలి పెడితే నేను ఉంటారు అలాగే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.